ఇంధన కొరతపై సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లు నమ్మొద్దని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ స్పష్టం చేశారు. టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్లో ఆయన ప్రజల వద్ద వినతులు స్వీకరించారు. ప్రజా దర్బార్కు జనం నుంచి విశేష ఆదరణ లభిస్తోందని మంత్రి చెప్పారు. సీఎం చంద్రబాబు ఆలోచనలకు ప్రతిరూపమే ప్రజావేదిక అని చెప్పారు. ప్రభుత్వంపై విషం చిమ్మడమే వైసీపీ పనిగా పెట్టుకుందని ఆయన మండిపడ్డారు. రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబోతున్నామంటున్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ మా కరెస్పాండెంట్ హారిక ఫేస్ టు ఫేస్. ఈరోజు టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్ మినిస్టర్ మండిపల్లి రాంప్రసాద్ ఆధ్వర్యంలో అయితే జరిగింది. ఎలా జరిగింది, ఎంతమంది వచ్చారు, వాళ్ళ సమస్యలు ఎప్పటిలోగా పరిష్కరిస్తారనేది ఆయన అడిగి తెలుస్తున్నాం. సార్ చెప్పండి, ఈరోజు ఎన్ని సమస్యలు మీ వరకు వచ్చాయి? ముఖ్యంగా ఇది మంచి స్కీమ్. ఇది గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి వచ్చే కార్యకర్తలు ప్రజల యొక్క బాగోగులు చూసుకునే విధంగా ప్రతిరోజు ఒక్కొక్క మంత్రి నెలలో ఈ కార్యక్రమంలో హాజరవుతున్నారు. ముఖ్యంగా రెవెన్యూకి సంబంధించి ఎక్కువ ఇష్యూస్ ఇక్కడికి రావడము, అటెండ్ చేయడం జరుగుతుంది. అధికారులకు మేము ఒకటే చెప్తున్నాం, ముఖ్యమంత్రి గారు మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. పేద ప్రజలు అలాగే ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఇక్కడికి విచ్చేస్తున్నారో వాళ్ళ యొక్క అర్జీలను మేము సంబంధిత అధికారులకు కూడా ఫార్వర్డ్ చేయడం జరుగుతూ ఉంది. దీనికి మంచి అశేష ప్రజాదరణ ఉంది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు, మా యువ నాయకులు లోకేష్ బాబు కూడా ఒక్కొక్క రావడం ప్రజల్లో కూడా ఒక మంచి ఉత్సాహాన్ని ఇవ్వడం, ఇది ఒక కొత్త నాందిగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. సార్, ఈ ప్రజా దర్బార్ మీద కూడా ప్రతిపక్షాలు విష ప్రచారాలు చేస్తున్నారు. దానికి మీరు ఎలాంటి సమాధానం ఇస్తారు? డిపాజిట్ దక్కని ప్రతిపక్షాల గురించి మాట్లాడని అవసరం లేదు. ప్రజాపక్షాన్ని పనిచేస్తున్న ప్రభుత్వం ఇది. ప్రజలకు ఏమైనా సమస్యలు ఉన్నప్పుడు ఒక్కొక్కటిగా అటెండ్ చేస్తున్నాం. గ్రామ స్థాయి నుంచి అమరావతి వరకు ప్రజలకు సంబంధించి ఏ కార్యక్రమం చేపట్టినా కూడా చిత్తశుద్ధిగా పనిచేసే బాధ్యత మా పైన ఉంది. ఈరోజు మేము ప్రతిపక్షాలు ప్రతి ఒక్కదానికి గగ్గోలు పెట్టినప్పుడు స్పందించాల్సిన అవసరం లేదు. ఒక పేదవాడి యొక్క కష్టాన్ని తెలుసుకొని ఆ కార్యక్రమాన్ని మేము సత్ఫలితాలు ఇచ్చే విధంగా పనిచేయడం మాకు అలాగే ఈ రాష్ట్రానికి మంచిగా ఉంటుంది తప్పక ఎవరైనా ఇచ్చేటప్పుడు మంచి సలహాలు ఇవ్వాలి. కానీ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని నానా యాగి చేసి వాళ్ళే బరిదెగించి ప్రజల దగ్గర వ్యతిరేకత తెప్పించుకోవడం వాళ్ళకు కూడా మంచిది కాదు. సార్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే మీ శాఖకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయి? ముఖ్యంగా మీరు అందరూ చూశారు, సూపర్ 6లో భాగమైన శ్రీశక్తి పథకాన్ని ఇస్తున్నాం. గత వారం ముందే దివ్యాంగుల కోసం కూడా ఫ్రీ బస్ సౌకర్యం కల్పించే విధంగా దివ్యాంగ శక్తి కార్యక్రమాన్ని లాంఛనంగా రాష్ట్రంలో ప్రారంభించాం. దీని కింద సుమారుగా 12 లక్షల మందికి లబ్ధి చేకూరే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అలాగే రాబోయే కాలంలో కూడా ఏపీఎస్ఆర్టీసీని ప్రక్షాళన దిశగా నడిపిస్తున్నాం. రాష్ట్రంలో ఇంకా 13,000 బస్సులు ఏ విధంగా ఈరోజు ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించి రోడ్లపైన తిప్పే విధంగా అదనంగా 3,200 బస్సులు కూడా తీసుకొని వస్తాం. యుద్ధాల నేపథ్యంలో ఫ్యూయల్ కూడా కొరత ఏర్పడుతుంది అంటున్నారు. దాని గురించి ఏం చెప్తారు? భారతదేశ ప్రభుత్వం కూడా కూటమిలో రాష్ట్రాలకు సంబంధించి భారతదేశానికి సంబంధించి కూడా ఇంకా 70 రోజులకు సంబంధించి నిల్వలు ఉన్నాయని ప్రతి రోజు మీడియాలో చూస్తాను. మన ప్రభుత్వాలు కూడా ధైర్యంగా ఉన్నాయి కాబట్టి తప్పకుండా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశంలో అలాంటి పరిస్థితి లేవనెత్తామని చూశారు కదా. ఈరోజు టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్కు ఈ మండేపల్లి రాంప్రసాద్ గారు ఆధ్వర్యంలో అయితే ఈ అర్జీలన్నీ తీసుకోవడం జరిగింది. అట్లాగే ప్రతి ఒక్కళ్ళ సమస్యలకి పరిష్కారం చూపించే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులేస్తోందని, ఎలాంటి ప్రతిపక్షాలు చేసే విష ప్రచారాలు నమ్మవద్దని ప్రజలకు చెప్తున్నారని చెప్పారు. వీడియో జర్నలిస్ట్ విశ్వాతో హారిక, YK న్యూస్, విజయవాడ.